ఇలంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో పలువురు ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు. గురువారం రోజున డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద జరిగిన పరిశీలన సందర్భంగా ఇంటి యజమానులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా నిర్వహించిన పనుల వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 8 సంవత్సరాలుగా శంకుస్థాపన చేసి పూర్తి కానప్పటికీ విసిగిపోయిన నిరుపేదలు ఇండ్లలోకి వెళ్తే స్థానిక రెవెన్యూ అధికారులు ఖాళీ చేయమని ఒత్తిడి చేయటం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు పట్టాలు అందజేయటమే దీనికి సరైన పరిష్కారమని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయటం సరైన చర్య కాదని, బడా కంపెనీలను వదిలేసే నిరుపేదల ఇండ్లపై ఇలా కక్ష సాధించడం న్యాయం కాదని, వెంటనే సరైన వసతులు కల్పించకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలతో కలిసి సిపిఎం ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రవెల్లి నాగరాజు, గన్నేరం నర్సయ్య, సామనపల్లి రాములు, మంద అనిల్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో మాకు కావాలని వచ్చినాం. 6 సంవత్సరాలే మాకు ఇస్తామని ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వడం జరగలేదు. మేము వచ్చినాం, మా పరిస్థితులు మంచిగా లేవు. వీడికైతే ఏముంది, కరెంటు కడి చేసారు, నీళ్ళు లేవు, అండ కడి పెడితే ఉండకపోవాలని ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని. దయచేసి గవర్నమెంట్ మా మీద దయ చూపించి మాకు ఏదన్నా కల్పించాలి. మా పట్టాలు మాకు ఇచ్చేటట్టు కోరుకుంటున్నాము. మాకు నీళ్ళు కావాలి, కరెంటు కావాలి, మాకు పట్టాలు కావాలి. కాకపోతే మాత్రం మా సేవలు మాత్రం ఇడికలు పోతాయి. పెద్దలింగాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి విషయాన్ని గత 4 రోజులుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. అయితే మొన్న స్థానిక తహసీల్దార్ గారు మరియు పోలీస్ శాఖ వారు వచ్చి మేము ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కల్పిస్తాము, ప్రభుత్వంతో మాట్లాడి మీరు ఒక 15 రోజులు ఓపిక పట్టండి మేము అని చెప్పిపోవడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా ఇళ్లల్లో కిరాయి ఉన్నటువంటి పేదలు ఒకసారి వాళ్ళ మాటలు నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత తిరిగి గ్రామ సభ పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారని చెప్పి ఊహాగానాలు ఊళ్ళే బాగా చెక్కలు కొడతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత 6 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసి మళ్ళీ 5-6 సంవత్సరాలు ఉంటామని చెప్పి వాళ్ళు తెగించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ఇక వాళ్ళని ఖాళీ చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ మాకు ఇబ్బందులు అవుతాయని చెప్పి స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, తిరిగి వాళ్ళని ఏం చేయలేక విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్పి ఆ కరెంట్ కట్ చేయించడం జరిగింది. ఆ విద్యుత్ శాఖ అధికారులను మేము సంప్రదిస్తే ఏమంటారు, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేము ఏం చేయలేము, మీరు ఇన్లీగల్గా వేసుకున్నారు కాబట్టి మేము కట్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకున్నా వాళ్ళు డబ్బులు కట్టి తీసుకుంటారు, కానీ కరెంటు శాంక్షన్లు ఇప్పించవలసిందిగా విద్యుత్ శాఖను డిమాండ్ చేస్తూ